వాళ్ళు ఎట్లాగో వస్తారు, మనం వాళ్ళని ఎదుర్కోలేం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అట్లీస్ట్ ఈ బుద్ధుడి విగ్రహాన్ని దోచుకోకుండా మనం కాపాడుకోగలిగితే చాలు, బంగారం అని తెలిసిందా దోచేస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నీట్గా ఓ 10-15 రోజులు కూర్చొని నీట్గా ప్రిపేర్ చేసి కప్పేశారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ చంపేశారు, మట్టి విగ్రహం ఇది మోసుకోపోయి ఏం చేస్తామని వదిలేశారు. దాని తర్వాత ఎన్నో మానిస్ట్రీలు, ఎన్నో ఆశ్రమాలు ఆ విగ్రహం మారింది ఒక చోటు నుంచి ఇంకో చోటికి. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ విగ్రహాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తుంటే విగ్రహానికి దెబ్బ తగిలి మట్టి పెళ్ళ పోయిందండి. పోయి లోపల నుంచి బంగారు కాంతులు వచ్చినాయి. మనందరం బంగారం రా, కానీ ఏమైంది, చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి 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 ఫస్ట్లో బయట వాళ్ళు చేశారు, ఇప్పుడు మనల్ని మనం చేసుకొని 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 మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని చేసుకొని మన ఎబిలిటీస్ మీద, మన శక్తి సామర్థ్యాల మీద మట్టిపూత పూసేసామండి. ఈ 3 రోజుల్లో ఆ మట్టిపూత పోయిందా, మనకు కాన్ఫిడెన్స్ అక్కర్లా. సూర్యుడికి గ్రహణం విడిపోయిందా, ఆటోమేటిక్గా ప్రకాశిస్తాడు. కావాల్సింది గ్రహణం విడిపోవడమే. సెకండ్, ఎగ్జాక్ట్గా ఇదే చైనాలోనో, చైనా కాదు, థాయిలాండ్లో ఎన్నడుగుల బంగారు విగ్రహం అండి, గోల్డెన్ బుద్ధ. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇది బంగారు విగ్రహం అని అక్కడెవరికి తెలీదు, ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇది ఒకప్పుడు థాయిలాండ్లో ఒక మానిస్ట్రీలో ఉండేది. మానిస్ట్రీలో ఉన్నప్పుడు అది బంగారు విగ్రహం. ఆ దేశం మీదకి, ఆ మానిస్ట్రీల మీదకి వేరే వాళ్ళ శత్రు సైన్యం వచ్చి యుద్ధానికి దిగి దాడి చేసేది. దాడి చేస్తుంటే ఆ మానిస్ట్రీలో ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దీనికి, ఈ బంగారు విగ్రహానికి మట్టి పూత పూసేశారు. మట్టితో, అంటే చూస్తే చాలా అసహ్యంగా కనపడేటట్టు పూత పూసేశారు. ఎందుకంటే వాళ్ళే అనుకున్నారంటే వాళ్ళు ఎట్లాగో వస్తారు, మనం వాళ్ళని ఎదుర్కోలేం, వాళ్ళు మనల్ని చంపేస్తారు, అట్లీస్ట్ ఈ బుద్ధుడి విగ్రహాన్ని దోచుకోకుండా మనం కాపాడుకోగలిగితే చాలు, బంగారం అని తెలిసిందా దోచేస్తారు. సో వాళ్ళు ఏం చేశారంటే మొత్తం నీట్గా ఓ 10-15 రోజులు కూర్చొని నీట్గా ప్రిపేర్ చేసి కప్పేశారు. వాళ్ళు వచ్చారు, వీళ్ళందరినీ చంపేశారు, మట్టి విగ్రహం ఇది మోసుకోపోయి ఏం చేస్తామని వదిలేశారు. దాని తర్వాత ఎన్నో మానిస్ట్రీలు, ఎన్నో ఆశ్రమాలు ఆ విగ్రహం మారింది ఒక చోటు నుంచి ఇంకో చోటికి. కొన్ని సంవత్సరాల క్రితం వాళ్ళ ఆ విగ్రహాన్ని ఒక చోట నుంచి ఇంకో చోటికి తరలిస్తుంటే విగ్రహానికి దెబ్బ తగిలి మట్టి పెళ్ళ పోయిందండి. పోయి లోపల నుంచి బంగారు కాంతులు వచ్చినాయి. వాళ్ళు ఆశ్చర్యపోయారు, రే లోపల బంగారం ఉందా? వాళ్ళు కొన్ని రోజులు కూర్చొని ఆ మట్టి అదంతా తీసేస్తే, ఇది ఎన్నడుగులో నాకు గుర్తు రావట్లేదు, చాలా పెద్ద బంగారు విగ్రహం అండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే బంగారం రా, మనందరం బంగారం రా, కానీ ఏమైంది, చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి 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 ఫస్ట్లో బయట వాళ్ళు చేశారు, ఇప్పుడు మనల్ని మనం చేసుకొని 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 మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని చేసుకొని మన ఎబిలిటీస్ మీద, మన శక్తి సామర్థ్యాల మీద మట్టిపూత పూసేసామండి. ఈ 3 రోజుల్లో ఆ మట్టిపూత పోయిందా, మనకు కాన్ఫిడెన్స్ అక్కర్లా. సూర్యుడికి గ్రహణం విడిపోయిందా, ఆటోమేటిక్గా ప్రకాశిస్తాడు. కావాల్సింది గ్రహణం విడిపోవడమే. ఈ 3 రోజుల్లో ఆ పూత గనక మనం పోగొట్టుకున్నామా, మై డియర్ ఫ్రెండ్స్, మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, మీరు బిజినెస్ చేస్తారా, ఇంకేమన్నా చేస్తారా, ఏ ఫీల్డ్ తీసుకున్నా ఎదుగుదలకి, గ్రోత్కి, సక్సెస్కి ఒక్కరోజు కూడా ఆటంకం లేకుండా మనం ముందుకు సాగగలుగుతాం. ఎప్పుడు? మన కెపాసిటీ మనకు తెలిసినప్పుడు. అది పేరులోనే ఉందండి. చిన్నప్పటి నుంచి కంపేర్ చేసి మనకు చెప్పింది ఇదేగా, రే నువ్వు దేనికి చేతలేదు, నువ్వు పనికిరావు, ఈ 3ఏగా చెప్పింది మనకి. యూ కాంట్ డూ, నువ్వేం చేయలేవు. జనాలు, మన చుట్టుపక్కల వాళ్ళు చెప్పింది, యూ కాంట్ అచీవ్, నువ్వు సాధించలేవు, నువ్వేం చేయలేవు, నువ్వు సాధించలేవు, యు ఆర్ నాట్ ఇనఫ్, నువ్వు సరిపోవు. ఒకప్పుడు బయట పాములు చెప్పినాయి, ఇప్పుడు మనకు మనమే చెప్పుకుంటున్నాం. మనం ఏదో చెయ్యాలనుకుంటాం, పీకుదాం లాగుదాం అనుకుంటాం. ఇందాకట్లా సెమినార్ అయిపోగానే లోపల నుంచి పాము చేస్తుంది, రే అబ్బే
కాశ్యప్ చెప్పిన స్టోరీ వర్కౌట్ అయింది, శ్రవణ్ గారు చెప్పిన స్టోరీ వర్కౌట్ అయింది, గురూజీ గారు చెప్పిన స్టోరీ. అరే వాళ్ళ అదృష్టవంతులరా, దరిద్రుడా నువ్వు, నీ వల్ల ఏమవుతుందిరా? అబ్బే అనంగానే మీ మైండ్ కాలర్ పట్టుకొని దవడ పగిలిపోయేటట్టు కొట్టండి, అప్పుడు ఆ దుమ్ము పోతుంది. యువర్ గెటింగ్ మై పాయింట్. ఈ 3 పోయినయ్యా, ఇప్పుడు ఇందాక స్లైడ్లోకి వెళ్ళిపోండి. అది పోవాలి అంటే ఆ 3 మన మైండ్లో పడి మనం ఏమనుకున్నాం? మనం డిఫెక్టివ్, మనం డిఫెక్టివ్. మనకి చెప్పింది అదేగా, రే నువ్వు డిఫెక్టివ్, పనికిరావు. డీ తీసేయండి. ఏమైంది? ఏమైందండి? ఆ డిఏ డౌట్ అండి. మీ మీద మీరు డౌట్ పడటం మానేస్తే ఆటోమేటిక్ ఎఫెక్టివ్ అండి మనం. అయితే ఆ ప్రాసెస్ తెలిసి ఉండాలండి. ఇదేదో ఒక్కరోజు జరగాల్సింది కాదు. మొన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూ చేసి నేను షాక్ అయ్యాను. ఆయన అన్నారు, ఫస్ట్ 3-4 మ్యాచ్ల్లో నాకు కాన్ఫిడెన్స్ లేదు, అందుకే నేను సరిగ్గా ఆడలా. కావాలంటే మళ్ళీ ఆ ఇంటర్వ్యూ చూడండి. ఏం లేదు ఆయనకి. ఎవరైనా విరాట్, ఆయనకే లేకపోతే ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన అచీవ్మెంట్స్ ఏంటి, ఆయనకున్న కెపాసిటీ ఏంటి, ఆయనకున్న దమ్ ఏంటి? ఆయన ఏమన్నారు? కాన్ఫిడెన్స్ సరిపోలా. ఎందుకు సరిపోదో తెలుసా? మనం ఎప్పుడో అవసరం వచ్చినప్పుడే కాన్ఫిడెన్స్ను ఉపయోగిస్తాం. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. రోజు మన మైండ్కి చూపివ్వండి, మన దమ్ ఏంటో మన మైండ్కి చూపిస్తే రోజు సక్సెస్ గ్రోత్ నేను ఇందాకన్నట్టు బానిసై బతుకుతుంది.